హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ ఈ ఇయర్ మనం అందరం అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను దీపం పెట్టేశాను అనమాట మార్నింగే. అండ్ మన బడ్జెట్ తగ్గట్టు అమ్మవారికి ఉప్పు అయితే కొనేసి పెట్టాను ఈరోజు. బంగారం కొనే బడ్జెట్ లేనప్పుడు ఇలా అమ్మవారికి ఇష్టమైన ఉప్పు కొనేసి పెడితే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ అత్తయ్య అయితే ఉప్పు ప్యాకెట్ తెస్తారనమాట. అదే ఇది. అండ్ 3 రకాల పళ్ళు అండ్ ఒక తాంబూలంతో సింపుల్గా పెట్టేశాను అనమాట. అండ్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా డాడీ వచ్చారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ ఓట్ కార్డ్ కోసం దేనికోసమో వచ్చారు. సో అలాగే వచ్చారనమాట. ఇంకా చింటూ అయితే వాళ్ళ తాతయ్యని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా వాళ్ళ అమ్మమ్మకి కూడా ఒకసారి కాల్ చేసి చూపిస్తున్నాము. అండ్ డాడీ అయితే కొద్దిగా టిఫిన్ చేసేసి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట. అండ్ నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు. ఆల్రెడీ 11 అయిపోయిందనమాట. సో అందుకే ఇక్కడ నేను అట్లు వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ బ్యాటర్ ముందు డే ప్రిపేర్ చేసింది. అండ్ కిచెన్ అంతా చాలా మెస్సీగా ఉందన్నమాట. ఈరోజు ఇల్లు తుడిచి తడిగుడ్లు అయితే పెట్టేశాను, కానీ కిచెన్ మాత్రం క్లీన్ చేయలేదన్నమాట. అండ్ ఇది యాక్చువల్గా ఇడ్లీలు పెట్టాల్సిన బ్యాటర్. నేనైతే అట్లు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇడ్లీలు రాళ్ళ వచ్చాయన్నమాట. అండ్ ఇంకా మా హస్బెండ్ చేసిన కామెంట్స్కి ఫుల్గా నవ్వుకొని ఇలా అయితే అట్లు వేసానమాట. బ్యాటర్లో కొద్దిగా వాటర్ కలిపేసి విత్ ఆనియన్ చట్నీ అనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్గా అయితే టిఫిన్ చేసేసాను. అండ్ కొద్ది వీడియో ఎడిటింగ్ ఉంటే అది కూడా చేసేసాను. అండ్ టైం అయితే అవుతుంది లంచ్ టైము. బట్ ఏం కుక్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కిచెన్ అంతా చాలా చండాలంగా ఉంది. ఫస్ట్ ఇది క్లీన్ చేసేస్తే బెస్ట్ అని ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఒక పక్కన అయితే రైస్ పెడుతున్నాను అనమాట. సో రైస్ పెడితే ఆ టైంకి ఏదో ఒకటి తినేయొచ్చు కదా అన్నట్టు సో ఫస్ట్ రైస్ పెట్టేసి కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇడ్లీ బ్యాటర్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సాఫ్ట్గా ప్రిపేర్ చేయడం తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను మీరు చెప్పినట్టు డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ ఈ రోజైతే నాకు ఇంకో మంచి కూడా జరిగింది. నా పాస్పోర్ట్ అయితే ఇంటికి వచ్చేసింది అనమాట. పాస్పోర్ట్ వచ్చేస్తే ఏంటి అనుకోవద్దు. అండ్ ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ నేను ఇక్కడైతే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను రైస్, సో దట్ నేనైతే పక్కన కిచెన్ క్లీన్ చేసుకోవచ్చు అని ఫైనల్గా అయితే ఇలా పెట్టేశాను. అండ్ ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత నేనైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో గిన్నెలు తోమేసి కిచెన్ ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసేసాను. రైస్ కుక్ అయ్యేసరికి నేను ఫాస్ట్గా కిచెన్ అయితే క్లీన్ చేశాను. అలాగే ప్లాట్ఫామ్ కూడా తుడిచేసాను అనమాట. సో కంప్లీట్గా రైస్ కూడా అయిపోయింది. అండ్ మా చింటూని తీసుకొని అంగన్వాడికి వెళ్ళాలి. ఎవ్రీ మంత్ వాళ్ళకి వెయిట్ హైట్ వేస్తారనమాట. అలాగే రేషన్ ఇస్తారు, పాలు గుడ్లున అండ్ బాలామృతం. సో అవి తీసుకోవడానికి వెళ్ళాలి. వాళ్ళ టీచర్ ఆల్రెడీ 2 times కాల్ చేసేసారు. అండ్ వీడైతే ఇక్కడ ఆడుతున్నాడు అనమాట. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే వాడు అంగన్వాడికి వెళ్ళడం. అస్సలు అంగన్వాడికి వెళ్ళడు. అండ్ ఆ వెయిట్ వేయించుకోమంటే అసలే ఏడుస్తాడు అనమాట. ఎందుకో తెలీదు, బట్ చాలా ఏడుస్తాడు. సో వీడిని తీసుకెళ్ళి రెడీ చేద్దాం అనేసరికి అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. సో ఈరోజు అత్తయ్య టమాటో రైస్ చేశారంటే టొమాటో రైస్ విత్ బంగాళదుంప కర్రీ. సో కొద్దిగా ఇచ్చారు. అండ్ ఫైనలీ అయితే అంగన్వాడికి తీసుకొచ్చారనమాట బతిమలాడి. సో ఇక్కడైతే బాగానే ఉంటాడు, బాగానే కూర్చుంటాడు, బాగానే మాట్లాడతాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ హైట్ వెయిట్ వేయించుకున్నప్పుడు మాత్రం చాలా ఇరిటేట్ చేస్తాడు. అండ్ వాడిని అంగన్వాడికి తీసుకొచ్చాడని ఆడైతే కొద్దిగా నా మీద కోపంతో ఉన్నాడనమాట. అండ్ టీచర్ అయితే లోపల పిల్లలందరికీ ఫుడ్ పెడుతున్నారు. అండ్ మా చింటూకి అయితే కన్విన్స్ చేశాను తర్వాత కొట్టికి తీసుకెళ్తాను నాన్న అని. సో హీ కెప్ట్ క్వైట్ అనమాట. సో ఇప్పుడు చూడండి వాడు ఏడుస్తాడు వెయిట్ వేసినప్పుడు. అండ్ అస్సలు ఎందుకో తెలీదు వాడికి అస్సలు నచ్చదు వెయిట్ వేయడం. అండ్ మేమైతే రేషన్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య ఆంటీకి చెప్తున్నారనమాట చింటూ వేసే వేషాలు. అండ్ రోజుకి అడుగుతాడు 2-3 సార్లు. అప్పుడే చింటూ బిస్కెట్స్ పెట్టాడు అనమాట కుక్కర్కి. అది కూడా చెప్తున్నారు ఆంటీకి. రేపు ఒక్కరోజు డ్రింక్ ఉండాలి. ఓ
సో ఇంకా ఆంటీ వెళ్ళిపోయారనమాట. ఇంక ఇది లంచ్ టైం. అత్తయ్య తెచ్చింది అయితే చింటూ అండ్ మా హస్బెండే తినేస్తున్నారు. అండ్ నేనైతే రైస్ తిందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది నా షార్ట్స్లో చెప్పాను, ఇది కర్రీ లీఫ్ పౌడర్. ఎవ్రీడే డైట్లో అయితే ఇది యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ అయినా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ హాఫ్ బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నాకు మా మమ్మీ తయారు చేసి పంపించారనమాట. అండ్ ఎండాకాలం ఇది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫ్యాట్ని, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. వేడివేడి అన్నంలో 1 స్పూన్ ఇలా వేసుకొని గీ కానీ ఆయిల్ కానీ పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఈరోజైతే ఏం స్పెషల్స్ కుక్ చేయలేదు. ఓన్లీ అత్తయ్య తెచ్చిన టొమాటో రైస్ అండ్ ఈ కర్రీ లీఫ్ పౌడర్తోనే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మా బుడ్డోడికి అయితే పెట్టాను, అసలు తినలేదు. మళ్ళీ తర్వాత అయితే కర్డ్ రైస్ పెట్టాను, అది తినేసాడు. లంచ్ అయిపోయిన తర్వాత అతి పెద్ద టాస్క్ ఏంటంటే నిన్న ఉతికిన బట్టలన్నీ మడత పెట్టాలి. సో ఫస్ట్ అయితే ఈ ఫ్రూట్స్ తినేసి మడత పెడదామని ఫస్ట్ అయితే రిలాక్స్ అయ్యాను, తిన్నాను కదా. అండ్ ఈలోపే కొలాయి వచ్చిందనమాట. సో మా డ్రమ్లో కొలాయి నీళ్ళు పట్టేసాము. సో ఇది చూడండి, ఇక్కడ బట్టలు ఇప్పి మరి ఎండలో నించున్నాడు. ఎంత ఆనందం వాడికి. అస్సలు బట్టలు వేసుకోడు, అది కూడా కాలుతున్నాయని చెప్పులు అయితే వేసుకున్నాడు. ఇంక ఫైనల్గా ఇది కూడా నింపేసిన తర్వాత వచ్చి బట్టలు అయితే మడత పెట్టేశాను. అండ్ చింటూని ఇంకా పడుకోబెట్టాను అనమాట. సో మడత పెట్టినవి కూడా సర్దేశాము. సర్దేసిన తర్వాత 3:30 అలా అయింది. సో 3:30కి మేమైతే రెడీ అయ్యి క్లైమేట్ కూడా చాలా కూల్ అయిపోయింది, బయటకు వచ్చాము. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడి నుంచి అయితే నేను చాలా రోజుల నుంచి టోరింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి గోయా సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడైతే జ్యువెలరీ అంతా సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అనమాట. అండ్ ఇక్కడైతే క్రిస్టల్స్ అన్నీ చాలా బాగున్నాయి, డిజైన్స్ అన్నీ యూనిక్గా ఉన్నాయి. షోరూమ్తో పాటు సర్వీస్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగున్నాయి అన్నీనా. అండ్ ఈ సిల్వర్ జ్యువెలరీ మోడల్స్ చూడగానే గోల్డ్ కంటే ఇదే బెస్ట్ అంటారండి. అండ్ తక్కువ ప్రైస్లోని మనకు కావాల్సిన మోడల్స్ అయితే వస్తాయి. అండ్ ఇది ఎప్పుడైతే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటామో, అంటే మనకి ఇంక ఇది యూజ్ వద్దు అనుకుంటామో, అప్పుడు మనకి 55% బ్యాక్ క్యాష్ ఇస్తారు. సో అదైతే బెస్ట్ అనిపించింది. అండ్ సర్వీస్కి వస్తే మాత్రం అందరూ చాలా ఓపిక్గా సర్వీస్ చేస్తున్నారు. అండ్ ఇది ఎలాంటి ప్రమోషనో కాదు, నాకు నచ్చి నేను చేస్తున్నాను. అండ్ ఇంకా నేను టోరింగ్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇదే నేను తీసుకున్న టోరింగ్స్. మీకు ఎలా అనిపించాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. ముందు వేరే ఉండేవి, బట్ ఇవైతే తీసుకున్నాను. అండ్ మనకి షోరూంలో సర్వీస్ చేసింది ఈవిడే పార్వతి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్వతి. అండ్ మీరు ఈ అక్షయ తృతీయకి ఏం కొన్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇవి పిక్చర్స్ ఆఫ్ ద డే. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి తినేసి బజ్జున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బాయ్ బాయ్.